చెప్పు చెప్పు హాయ్ అండి అను అనవా. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. బాగున్నాము మేము. ఇంకా అసలు అంటే మా పిల్లలు అయితే త్వరగా లేచేస్తారండి. నేనైతే ఇంకా ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా, బిజీగా ఉంది మార్నింగ్. చూపిస్తాను మీకు నా మార్నింగ్ రొటీన్. నార్మల్గా మాట్లాడమంటే అస్సలు మాట్లాడండి. ఇంకా నేను మాట్లాడేటప్పుడు చూసారు కదా, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు అయితే వేస్తున్నాను. పిల్లలు అయితే త్వరగా లేచేస్తారండి. నేను ఎంత త్వరగా లేద్దాము అనుకుంటా, వాళ్ళు నాకంటే ముందే లేచేస్తారు. ఎందుకంటే ఈవినింగ్ త్వరగా పడుకోబెడతాను కదా, అందుకే వాళ్ళు త్వరగా లేస్తారు. అండ్ ఇవాళ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే అయితే హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మార్నింగ్ అందరికంటే ఫస్ట్ మా చిన్న బాబాయ్ తింటాడండి బ్రేక్ఫాస్ట్ అయితే. పీనట్ చట్నీ చేశాను. దోశ వేసిస్తే ఇంకా మనం తినిపించాల్సిన పని లేదు. దోశ అయినా ఇడ్లీ అయినా ఏదైనా కూడా వాళ్ళిద్దరే తినేస్తారండి, పిల్లలిద్దరూ కూడా. అండ్ ఆ పీనట్ చట్నీలో కూడా కారం వేయను కదా, కూర్చొని ఎలా తింటున్నాడు చూసారా. దిష్టి పెట్టొద్దండి. ఇద్దరు మంచిగా అంటే ఇలా ఫుడ్ విషయంలో మాత్రం సతాయించర్లేండి. ఇంకా ఇద్దరికి కూడా స్కూల్ డ్రెస్ వేశాను. స్కూల్కి వెళ్తున్నారు కదా, ఎంత ముద్దుగా ఉన్నాడో. మెయిన్ చిన్నోడండి, పాపం ఏడవకుండా మంచిగా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. నార్మల్గా చిన్నబాబు టైమింగ్స్ అయితే 9 to 12, కానీ ఇంకా నేను పెద్ద బాబుకి అయితే 9 to 1 వరకు. అందుకే చిన్నబాబుకి ఎక్స్ట్రా మంత్లీ 2000 పే చేస్తే ఇంకో ఎక్స్ట్రా 1 hour ఉంచుకుంటారు. ఇద్దరిని కూడా ఇంకా 9 to 1 అయితే పంపిస్తున్నాను స్కూల్కి. ఇంకా వాళ్ళు వెళ్ళేదాకా ఎంత హడావిడి ఉంటుందో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా వాళ్ళకి బాక్స్ పెడుతున్నాను. నేను టిఫిన్ కోసము అంటే బాక్స్లో పెట్టడానికి పెద్దగా సపరేట్గా ఏం చేసి పెట్టుకోను. అంటే ఇంట్లో నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. కొంచెం బియ్యం పిండితోని మురుకుల్లాగా అలా ప్రిపేర్ చేశాను. అండ్ ఇంట్లో మొన్న ఒకటి ఆర్గానిక్ అని ప్రొడక్ట్స్ అంతా అక్కడ తీసుకున్నానండి. ఆల్మండ్ కుకీ ఓన్లీ పెద్ద బాబుకే పెడుతున్నాను. చిన్న బాబుకి పెట్టినా సరిగ్గా తినట్లేదండి. అందుకే ఓన్లీ ఇంకా ఒక ఫ్రూట్, కొంచెము ఆ కారపూస లాంటిది పెట్టేసి డేట్ పెట్టేస్తాను. ఇవి జంబో డేట్ అంట. చూసారు కదా ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందో. ఒక్కోటి కాస్ట్ 50 రూపీస్ అండి. ఆ డేట్ అయితే చాలా స్వీట్గా ఉంటుంది. సో ఇలా సింపుల్గా బాక్స్ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 2 దోశలు తినేస్తారు. ఇడ్లీలు అయినా కూడా అంతే అండి, 3 ఇడ్లీలు అలా పెట్టేస్తాను కాబట్టి ఇంకా వాళ్ళు ఫుల్గా ఉంటుంది కదా టమ్మీ, ఇంకా లైట్గా తింటే బెటర్ కదా అనేసి అలా అయితే పెట్టేస్తాను. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే డబల్ ఎగ్ దోశ అయితే వేస్తున్నాను. అండ్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలండి. ఏంటంటే నేను అసలు మాట్లాడద్దు అనుకున్నాను, రిపీటెడ్గా ఒక 3-4 కామెంట్ చేశారు. రీసెంట్గా మా ఆడపడుచు ఒక వీడియో పెట్టినట్టుంది. అందులో ఏంటంటే అంటే అమ్మ వాళ్ళు అంటే మా మమ్మీ వాళ్ళు తనకి గోల్డ్ ఇచ్చారు అని పెట్టింది. తనైతే డౌరీ ఎందుకు ఇచ్చారు ఇలానే అంటే డిఫరెంట్గా కామెంట్ చేశారు. నేను అదంతా చెప్పలేనులేండి. ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, వాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వాళ్ళు ఏమీ అడగలేదు. మా పేరెంట్స్ ఆబ్వియస్లీ పెడతారు కదా, అందరి సైడ్ అది కామన్ అండి. దాన్ని ఇప్పుడు మీరు కొత్తగా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కాలేదు. అమ్మ వాళ్ళైతే 16 గ్రాములు ఒకటి అప్పుడు లలితలో బాండ్ తీసుకొని ఇచ్చారు. అంటే తను ఏదైనా గోల్డ్ ఐటమ్ తీసుకుంటుంది కదా అని డిపాజిట్ స్కీమ్ లాగా ఉంటుంది కదా, అందులో తీసుకొని అయితే నేను అంటే నా ప్రెజెన్స్లోనే ఇచ్చామండి మేము. నా మ్యారేజ్ అయిపోయాక తనకైతే అలా ఇచ్చాము. ప్లస్ కొంచెం మనీ కూడా ఇచ్చాము. అవి ఎంత అనేది నాకు చెప్పడం అసలు ఇష్టం ఉండదు ఇలాంటివి. అండ్ మా హస్బెండ్కి డౌరీ ఎంత ఇచ్చాము ఇవన్నీ అంటే ఎక్స్పెక్ట్ చేసి ఇస్తే, అంటే వాళ్ళు ఏదైనా డిమాండ్ చేసి ఇస్తే దాన్ని డౌరీ అంటారు. మా మమ్మీ వాళ్ళు ఏంటంటే మా డాడీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నాకు, మా అక్కకి, మా తమ్ముడికి ముగ్గురికి సమానంగా పంచారు. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఇచ్చారు ఏంటి అనేది. నాకే కదండి, మా అక్క అప్పుడు కూడా తనకు కూడా ఇచ్చారు. ఇంకా ఇప్పుడు అది అక్కకి ఇచ్చినదంతా కూడా ఇప్పుడు హరికి అలానే ఉంచేస్తారు మా డాడీ అయితే. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా దీని గురించి మళ్ళీసారి కామెంట్ చేయకండి, ఎందుకులేండి. అంటే ఇలాంటివి చాలా సెన్సిటివ్ విషయాలు. సో నాకు అంతగా ప్రాపర్గా మాట్లాడడం రాదు ఈ విషయాల గురించి. ఇంకా మళ్ళీ ఎందుకులే అన్నట్టు మీకు అయితే ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చేసాను కదా. ఇంకా నేను కూడా వాళ్ళు 8:30కి వెళ్ళిపోతారు కదా, నేను కూడా వెంటనే దోశ తినేసి ఒక 1 hour మా డాడీతో కూర్చొని మాట్లాడతానండి. డైలీ మాట్లాడతాను. అంటే పిల్లలు ఉన్నప్పుడే కాల్ చేస్తాను మోస్ట్లీ అయితే. ఇంకా వాళ్ళు కూడా మార్నింగే మా డాడీకి అంటే మాట్లాడితే డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అలా అనేసి మ్యాండేటరీగా అంటే ముందైతే అంతగా అమ్మ ఉన్నప్పుడు అంతగా మాట్లాడేదాన్ని కాదండి. ఇప్పుడు ఇంకా నాకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది మా డాడీతో మాట్లాడితే. చెప్పాను కదా, మా డాడీ పాజిటివిటీ మొత్తం నాలో నింపాలని చూస్తూ ఉంటారు.
ఇంకా ఏదైనా జనరల్ టాపిక్ అంటే నాన్నతో ఏం మాట్లాడతాము అనుకునేదాన్ని ముందు. ఇప్పుడైతే ఒక 1 అవర్ అయినా నార్మల్గా అలా ఏవేవో టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. మాట్లాడేశాక ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను. ఫోన్ మాట్లాడేటప్పుడు ఇలాంటి పనులు చేసుకుంటున్నాను అనుకోండి, నా మైండ్ ఎక్కడో ఉంటుంది. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాక ఇంకా ఇంట్లో బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇలాంటి బ్యాగ్స్ తీసుకున్నానండి నేను, కింద లింక్ యాడ్ చేస్తాను. ఇవి ఏంటంటే ఇప్పుడు మేము స్విమ్మింగ్కి వెళ్తాం కదా, ఆ స్విమ్ బట్టలన్నీ కూడా ఈ బ్యాగ్లో జిప్ పెట్టేస్తాను. నాకు ఈజీగా ఉంటుంది. ఇంకా ప్రతిదీ ఎక్కడున్నాయని ఇల్లంతా వెతకకుండా, క్యాపులు ఉంటాయి వాళ్ళ పిల్లలు ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఆ స్విమ్ బట్టలన్నీ ఒక దాంట్లో పెట్టేస్తాను. ఇవైతే సాక్స్ల బ్యాగ్, ఇందులో మొత్తం సాక్స్లు వేసేసి ఒక దగ్గర పెట్టేస్తానండి. ఇంకా వాళ్ళు మార్నింగ్ హడావిడి అవ్వదు, అన్నీ ప్రాపర్గా ఉంటాయి. కర్చీఫ్స్ ఒక దాంట్లో అలా, దానికి ముందట ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనకి అందులో ఏమున్నాయి అనేది ఈజీగా కనిపిస్తుంది. అసలు ఎంత టెన్షన్గా ఉంటుందో అండి, అంటే హౌస్ మారాలి, అసలు నా టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు. ఇంకా పిల్లల్ని తీసుకురావాలి, పిల్లలు అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి నేను టైం చూసుకుంటూనే ఉంటాను. మళ్ళీ 12కి వెళ్ళాలి, వాళ్ళని పిక్ చేసుకొని రావాలి కదా అనేసి. అప్పుడప్పుడు అయితే మధ్య బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి, అంటే ఎక్కువసేపు నిల్చోవడము, అటు ఇటు తిరగడమే ఎక్కువ అయిపోతుంది. ఇంకా నిన్నైతే మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నాను. దానికి తోడు ఏమైపోయిందంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటే వాళ్ళని దింపడానికి వెళ్ళాలి, మళ్ళీ అంటే వెళ్ళాలి రావాలి, మళ్ళీ ఇక్కడ వంట చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి. అమ్మో, అది ఇంకా పెద్ద టాస్క్ అయిపోయింది. ఇంకా మార్నింగే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళని అయితే డ్రాప్ చేసేస్తారు. అయితే సింపుల్గా ఇవాళ ఎగ్ కర్రీ అయితే చేస్తాను. ఇంకా మా హస్బెండ్ ఎలాగో ఆఫీస్లోనే తింటారు కదా, సో అందుకే ఆఫ్టర్నూన్ కొంచెం కర్రీ చేస్తానండి. ఎప్పుడైనా కూడా నేను రోజు ఆఫ్టర్నూన్ కొంచెం చేసేసి మళ్ళీ నైట్ డిన్నర్లోకి వెజిటేబుల్ రైస్ అన్నా అలా ఏదైనా చేసేస్తాను. ఎగ్ మాత్రం మ్యాండేటరీగా ఏదో ఒక రూపంలో ఎగ్ అయితే పెట్టేస్తానండి పిల్లలకి. పెద్ద బాబుకి 2 ఎగ్స్, చిన్న బాబుకి 1 ఎగ్. అంటే మన వెయిట్ని బట్టి ఎగ్స్ తినాలంట. అంటే పెద్ద బాబుకి అయితే ఒక 2 ఎగ్గులు సరిపోతాయి. ఎందుకంటే ఇలా పొరట్లాగా చేస్తే తింటాడు, కానీ ఇంకా వైట్ అయితే ఎగ్ బాయిల్ చేస్తేనైతే అసలు తినట్లేదు. అందుకే కొంచెం క్యారెట్ తురుము అలా వేసేసి ఇలా ఎగ్ కర్రీ అయితే చేశాను. అండ్ దానికి తోడు యూట్యూబ్లో కొన్ని పెండింగ్ వీడియోస్ ఉండిపోయాయండి. ఏదైనా ఇలాంటి యూట్యూబ్ చేయడము, పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటా అంటే అదొక టైప్ ఆఫ్ కమిట్మెంట్ అండి. మీరు అనుకుంటారు ఏముందిలే వీడియోలో అలా అనుకుంటారు, కానీ ఏమైనా కొంచెం బ్రాండ్ వీడియోస్ అలా షూట్ చేయాలంటే ఇంకా అసలు అంటే 1కి 10 సార్లు చేంజెస్ చేయాలి, అదంతా ఉంటుంది కదా. నేను హౌస్ మారుతున్నాను అనేసి వాళ్ళు వెయిట్ చేయరు కదా బ్రాండ్ వాళ్ళు. అందుకే కొన్ని అయితే ముందే షూట్ చేసుకున్నాను. ఇంకా మ్యాండేటరీగా అంటే డైలీ 2 టైమ్స్ ఈ స్కిన్ కేర్ అయితే ఫాలో అవుతున్నానండి. ఎందుకంటే మనం చేసే ఒక 5-10 మినిట్స్ ప్రాసెస్ వల్ల మనకి రోజంతా కూడా మన స్కిన్ చాలా బాగుంటుంది. మార్నింగ్ విటమిన్ సి సీరం అప్లై చేస్తాను. నైట్ అయితే ఇంకొకటి మినిమలిస్ట్ సీరమ్స్ యూస్ చేస్తాను. నేను డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ బాగుంటాయి, కింద ట్యాగ్ చేస్తాను కూడా. రిపీటెడ్గా నా వీడియోస్లో చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాలాగా హౌస్ వైఫ్స్ ఎవ్వరైనా కూడా బేసిక్ స్కిన్ కేర్ ఒక 2-3 ప్రోడక్ట్స్ అయితే బేసిక్ డైలీ యూస్ చేయండి. సో మంచి డిఫరెన్స్ ఉంటుంది. మనం కూడా అంటే 30s 40స్కి వెళ్ళినా కూడా కొంచెం స్కిన్ మంచిగా బ్రైట్గా అలా అయితే ఉంటుంది. అండ్ బయటికి వెళ్తే మాత్రం మ్యాండేటరీగా సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని రావాలి, నేనేమో ఇక్కడ సింగారించుకుంటున్నాను. నేనేమో అంటే నాకు టైం అయిపోతుందేమో, మళ్ళీ అదొక టెన్షన్ ఉండిపోతూనే ఉంటుంది. దానికి తోడు ఆటో బుక్ అవ్వాలి కదా. బెంగళూరులో పెద్ద టాస్క్ ఏంటంటే ఈ ఆటో బుక్ చేసుకోవడం అండి. నేను వెళ్ళడానికి 250, రావడానికి 250, రోజు 500 రూపీస్ ఈ ఆటలకే అయిపోతున్నాయి. మీరు అనొచ్చు అదండి స్కూటీ నేర్చుకోవచ్చు కదా అనేసి. చెప్తున్నాను కదండి, ఈ ట్రాఫిక్లో నేను నడపలేనండి బాబు. అమ్మో, అసలు అంటే చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. ఇంకెవరికైనా ఒక్క డాష్ ఇచ్చామంటే ఇంక అంతే. అందుకే నేనైతే స్కూటీ నేర్చుకోవాలని కానీ అలా ఏమీ అనుకోవట్లేదు. ఫ్యూచర్లో అయితే ఇంకా డైరెక్ట్ కారే నేర్చుకుంటానులేండి. ఈ డ్రెస్ అయితే కొత్తగా అంటే మొన్ననే ఆర్డర్ చేసుకున్నాను. ఎలా ఉందా అనేసి ఇవాళ వేసుకొని చూసాను. కింద ట్యాగ్ కూడా తీసేయలేదు కదా. ఇలాంటి ఫుల్ డ్రెస్సెస్ ఏంటంటే ఈజీగా నేను బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు కదా అనేసి ఇలాంటి డ్రెస్సెస్ అయితే తీసుకుంటాను. చెప్తున్నాను కదా, మోస్ట్లీ నేను తీసుకునే డ్రెస్సులన్నీ నేనే ఉంచుకుంటానండి, రిటర్న్ ఏమీ పెట్టను కూడా. అందుకే తక్కువ డ్రెస్సులు నాకు నచ్చినయే ఎక్కువగా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేసుకుంటాను. మనకి 2-3 డేస్లోనే డెలివరీ వచ్చేస్తాయి కదా. డ్రెస్ క్వాలిటీ బాగుంది, కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ కమ్యూనిటీ వదిలి వెళ్ళాలంటే అసలు నిజంగా చాలా బాధగా అనిపిస్తుందండి. అన్నీ మంచిగా ఉంటాయి, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డిస్టెన్స్ ఎక్కువైపోతుంది. అండ్ ఇంకా అంటే మళ్ళీ వర్షాలు పడతాయి, పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళడము, ఇదంతా ప్రాబ్లం అయిపోతుంది అనేసి హౌస్ మారుతున్నాము. ఇక్కడైతే అన్నీ అంటే మనకి సెక్యూరిటీ బాగుంటుంది, ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది, అన్నీ బాగుంటాయి.
బట్ అదొక్క దూరం వల్లనే. అండ్ రోడ్లు కూడా అండి పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి. ఇప్పుడు అంటే మా ఇక్కడ హౌస్ నుంచి ఇప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి 10 కిలోమీటర్స్ అంతే. కానీ నార్మల్గా 1.5 అవర్ టైం పడుతుందండి. అసలు ఎంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయో. వర్షం పడ్డప్పుడల్లా ఇందులో వాటర్ ఫిల్ అయిపోతాయి. ఇంకా నైట్ వచ్చేటప్పుడు కొంచెము నాకు కంగారుగా అనిపిస్తుంది, ఎలా వస్తారో ఏంటో. అండ్ రోజు ఇలా ఊగుతూ ఊగుతూ బాడీ వెళ్ళినా కూడా మనకి మొత్తం బ్యాక్ పెయిన్ అవన్నీ వస్తాయి కదా. పాపం బాగా అలసిపోతున్నారు మా హస్బెండ్ అయితే. ఇంకా ఇవన్నీ ఎందుకు అనేసి ఇంకా హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నాము. ఇంక ఇదంతా కూడా కాదులేండి, నేను ఫిక్స్ అవ్వాలి. నేనైతే ఫిక్స్ అయిపోయాను బ్లైండ్గా. ఇంకా పాపం మా ఆయన కూడా ఇంకా ఇందులో ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు హౌస్ మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఫార్మాలిటీస్, అక్కడ ఫార్మాలిటీస్ చూసుకోవాలి. అండ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేసి మారుతామో, ఎలా సర్దుకుంటానో నాకైతే ఇంకా అసలు నైట్ సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు. ఇవన్నీ నేను ఎలా హ్యాండిల్ చేసుకుంటాను అనేసి. లాస్ట్ టైం అయితే అమ్మ ఉందండి. ఎంతైనా అండి అంటే అమ్మ హెల్ప్ నేను ఎక్కువగా మా మమ్మీ హెల్ప్ తీసుకునేదాన్ని కాదు పనులలో ఏదైనా కూడా. ఎందుకంటే అమ్మకు మ్యాక్సిమం రెస్ట్ ఇవ్వాలి అలానే అనుకుంటాను. కానీ వాళ్ళు ఉంటే ఏంటంటే మనకు ధైర్యంగా మాటలైనా ఏదైనా ఒక పాజిటివిటీ, ధైర్యము అలా ఉంటుంది కదా. ఇప్పుడు అదే మిస్ అయిపోతుంది నాకైతే. అప్పుడప్పుడు చాలా చాలా బాధగా, చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది. అలానే కూర్చుండిపోతాను. ఎందుకు దేవుడు అంటే ఇచ్చినట్టే ఇచ్చి అన్ని హ్యాపీనెస్ని ఇలా దూరం చేస్తాడా అనేసి ఎంత బాధ అనిపించేస్తుందో. ఇంకా మా చిన్నోడైతే ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. టైము 12:45 అలా ఆ టైంలో అయితే పంపించేస్తారు. అస్సలు ఏడవకుండా వెళ్తున్నాడంటే ఫస్ట్ 2-3 డేస్ ఏడ్చాలండి. ఇంక ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఇంకా వాడికి ఓకే నన్ను స్కూల్లో డ్రాప్ చేస్తారు, మళ్ళీ అమ్మ వచ్చి తీసుకెళ్ళిపోతుంది. వాడికి ఒక ప్యాటర్న్ అర్థమైపోయింది కదా. అండ్ ఇక్కడ స్కూల్లో కూడా పిల్లల్ని ఎక్కువగా ఏమనర్లేండి, మంచిగా ఎత్తుకుంటారు, బాగానే చూసుకుంటారు కూడా. అక్కడ ఏదో చెప్తూ ఉన్నాడు, ఎలా అయ్యిందమ్మా ఏంటి అంటే అన్నీ చెప్తాడు. ఇంకా స్నాక్స్ తిన్నావా అంటే అన్నీ తినేసి వస్తాడులేండి స్నాక్స్ అన్నీ కూడా. అండ్ పెద్దబాబు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. సో పెద్దబాబుని అయితే కొంచెం లేట్గా పంపిస్తారు, ఎందుకంటే అంటే స్కూల్ బస్సులు అవన్నీ వెళ్ళిపోయాక పెద్దబాబుని పంపిస్తారనేసి ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ ఆటో బుక్ చేసుకోవాలి ఇంటికి. చెప్తున్నారు కదా, ఈ ఆటోలలో తిరగడమే అయిపోయిందండి. ఇంకా మా పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది ఆటోలో అంటే వెళ్ళడము రావడము ఇదంతా కూడా. ఇంకా ఇప్పుడు తీసుకున్న హౌస్ అయితే పక్కకే అండి, మనకి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. ఇక్కడికి షిఫ్ట్ అయిపోతే మాత్రం ఇంకా ఈ ప్రాసెస్ ఇదంతా ఏముండదు. ఇంకా ఆటో ఎక్కగానే స్టార్ట్ చేస్తారండి. ఎన్ని ముచ్చట్లు చెప్పేస్తారో, ఏం జరిగింది ఏంటి అవన్నీ చెప్పేసి ఇంకా మా చిన్నోడు నిద్రపోతాడండి. అంటే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ టైం పట్టేస్తుంది ట్రాఫిక్ ఉంటేనైతే. అంత గ్యాప్ ఇంకా పాప స్కూల్లో అలసిపోతాడు కదా. శుభ్రంగా ఆటోలో ఇద్దరు కూడా నిద్రపోతారు. ఫస్ట్ 2-3 డేస్ అయితే నేను డ్రాప్ చేయడానికి వచ్చి ఇక్కడే వెయిట్ చేసేసి మళ్ళీ పిక్ చేసుకున్నాను. కానీ అది చాలా కష్టమైపోతుందండి. అండ్ ఇంట్లో వంట చేసుకోవడం కూడా కష్టం కదా. మళ్ళీ వీళ్ళకి వెళ్ళగానే ఆకలేసేస్తుంది. ఆల్మోస్ట్ 1:40 అట్లా అయిపోతుంది టైం అయితే. ఇంకా వెళ్ళగానే ఆకలేసేస్తుంది అనేసి ఇంకా అందుకే వెళ్ళి వచ్చి ఇలా అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా ఈ హౌస్ షిఫ్టింగ్ ఇదంతా అయిపోతే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవులేండి. పిల్లలు అసలు చాలా త్వరగా పెద్దగా అయిపోతారండి. నేను మా చిన్నని చూస్తే అదే అనుకుంటాను. చాలామంది చిన్నబాబు ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. 2.5 years అండి చిన్నబాబు ఏజ్ అయితే. నార్మల్గా బెంగళూరులో 1 year 10 months ఉన్నప్పటి నుంచి ప్లే గ్రూప్లో అయితే తీసుకుంటారు. సో మనం అప్పటి నుంచి స్కూల్కి అయితే పంపించొద్దు. అండ్ చిన్నబాబు ఇంకా అక్టోబర్లో పుట్టాడు కాబట్టి అంటే ఆబ్వియస్లీ ఒక 6 months అయితే వేస్ట్ అయిపోతుందిలేండి. ఇక్కడ ఫస్ట్ క్లాస్కి ఏజ్ లిమిట్ ఉంటుంది, 6 years కంప్లీట్ అవ్వాలనుకుంటా. ఆ ఏజ్ లిమిట్ వల్ల మా చిన్నోడిది అయితే ఒక 6 months అయితే వేస్ట్ అయిపోద్ది. పెద్ద బాబు అయితే మార్చిలో పుట్టాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇవన్నీ నా బ్యూటీ ప్రోడక్ట్స్ అండి. ఇలా బ్యాగుల్లో సర్దేసుకుంటాను, అంటే రోజు యూజ్ చేసేవి. అండ్ చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి నా దగ్గర. చెప్తున్నాను కదా, అంటే నార్మల్గా బ్యూటీ క్రియేటర్స్ ఎవరైనా దగ్గర కూడా చాలా ప్రోడక్ట్లు ఉంటాయండి. ఇంకా అవన్నీ ఫస్ట్ అయితే సర్దుతున్నాను. అండ్ నాకు హౌస్ షిఫ్ట్ అవ్వడం అంటేనే చాలా టెన్షన్గా అనిపిస్తుంది. మీకు ఇంకా ఏమైనా టిప్స్, నాకు తెలిసిన టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను, మీకు తెలిసినవి కూడా షేర్ చేయండి. ఫస్ట్ అంటే నాకు మెయిన్ ఏం డౌట్ అంటే ఫస్ట్ వెళ్తాం కదా, అంటే పాలు పొంగించుకునే రోజు, ఆ రోజు ఏమేమి చేయాలి అనేది నాకు కొంచెం డౌట్గా ఉంది. అంటే నార్మల్గా ఫోటో తీసుకెళ్తాము అండ్ ఇంకా అలాంటివి కాకుండా ఇంకేమైనా స్పెషల్ టిప్స్. మా క్లీనింగ్ ఆవిడ చెప్పారు, కల్లుప్పు ఉంటుంది కదా, ఒక బౌల్లో కల్లుప్పు, ఒక బౌల్లో బియ్యం పెట్టండి, అంటే అలానే నార్మల్గా బౌల్స్లో వేసేసి పెట్టండి, ఇంట్లో మంచి జరుగుతుంది అనే, అంటే కొత్త ఇంట్లోకి వెళ్తున్నారు కదా మంచి జరుగుతుంది అని చెప్పారు. అలాంటి టిప్స్ ఏమైనా తెలిస్తే చెప్పండి. ఎందుకంటే లెట్స్ హోప్ అంతా హ్యాపీగా ఉండాలి కొత్త ఇంట్లో, అలా అయితే అనుకుంటున్నాను. చూడాలి
అండ్ ఏదైనా కూడా పాజిటివ్గా స్టార్ట్ చేయాలనేసి ఎక్కువగా కంగారు పడట్లేదు ఈసారి మాత్రం. సో నేనే మొత్తం మంచిగా ప్లాన్ చేసుకుందాము ముందే అనేసి మొత్తం ఫస్ట్ అయితే నా బ్యూటీ ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ సర్దుకుంటున్నాను. ఇలాంటి బ్యాగ్స్ కూడా తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 3 వస్తాయి. వీలైతే నేను మీకు లింక్స్ కూడా ఇస్తాను. ఇలా నేను అంటే కొన్ని ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటాను కదా, అలాంటివి అయితే ఇలాంటి బ్యాగ్లో పెట్టేసుకుంటాను బ్యాకప్ లాగా. నా దగ్గర మాయిశ్చరైజర్ అండి, ఇది ఆల్రెడీ ఉంది కదా, ఇంకొక ట్యూబ్ కూడా ఉంటుంది. నేను అయిపోక ముందే ఆర్డర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకే తెలీదు, నాకు అలా ఇష్టం. సో బ్యూటీ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా ఇంక ఇందులో అయితే మొత్తం ఒక పెద్ద బ్యాగ్ నిండా ఉన్నాయండి. ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయో, అంటే ఎప్పుడు మా రిలేటివ్స్ ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళకి మ్యాక్సిమం ఇస్తూనే ఉంటాను. ఏం చేసుకుంటాను చెప్పండి ఎన్ని ప్రోడక్ట్స్, కానీ ఇంకా కొన్ని ఉండిపోతాయి కదా నా దగ్గర. అందుకే అవి జాగ్రత్తగా సర్దుకుంటున్నాను. మళ్ళీ ప్యాకర్స్ వాళ్ళు వచ్చారనుకోండి, మొత్తం ఇంకా అన్నీ ఇలా కబోర్డ్లో ఉంటాయి కదా, అవన్నీ ఒకేసారి తీసేసి ఒక బ్యాగ్లో వేసేస్తారు. ఇంకా వాళ్ళకి పాడైపోతున్నాయా అంటే వాళ్ళు కూడా ఇంకా త్వరగా అయిపోవాలి అనుకుంటారు కదా, అందుకే ఇంకా జ్యువెలరీ అంతా ఇలా ఒక బాక్స్లో పెట్టేసి అలా అయితే సర్దుకుంటున్నాను. ఇంకా పెద్ద బాబు అయితే నువ్వుల లడ్డు కావాలని మొన్నటి నుంచి అడుగుతున్నాడండి. అసలు కుదరట్లేదు, సరే అనేసి ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. వంట ఎంతైనా చేస్తానండి, అంటే నార్మల్గా పిల్లలకి ఏదైనా చేసి పెట్టడం అన్నీ చేస్తాను, కానీ ఇంకా ఈ సర్దడము ఇలాంటివి అంటేనే కొంచెం పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. అండ్ నేనైతే ఇది ఆర్గానిక్ మాండ్యానో ఏంటో బెల్లం పౌడర్ తీసుకున్నాను. సో మనం ఎంత నువ్వులు తీసుకుంటామో ఎంత క్వాంటిటీ అంతే క్వాంటిటీ ఈ బెల్లం అయితే తీసుకోవాలి. సో నువ్వులు మంచిగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ బెల్లం కరిగించేసి ఇది చేసేసుకోవడమే, సింపుల్గా ఉంటాయి. అప్పుడప్పుడు ఇంకా నేనైతే ఏవి చేసినా కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తానండి, ఎందుకంటే ఎక్కువ చేసేసి మళ్ళీ అవి పాడైపోతాయి ఎందుకులే అన్నట్టు తక్కువ క్వాంటిటీ ఇంకా ఇలా చేసి పెట్టుకుంటాను. నార్మల్గా అయితే బియ్య పిండితోని అలా కొన్ని స్నాక్స్ చేసుకుంటే బెటర్ ఏమో. నేను మొన్న చేసిన మురుకులు చేశానండి, అయిపోయాయి. మళ్ళీ కొబ్బరి లడ్డు చేశాను. అలా రోజుకొక ఐటెం చేస్తూ ఉంటాను. పిల్లలకి మనము అంటే బాక్స్ పెట్టడానికి కూడా ఈజీగా ఉంటాయి కదా మనకి, అంటే అలాంటివి ఏదైనా కొంచెం చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతాయి. ఈ నువ్వుల లడ్డూలండి మనం ఇలా చేసుకునే కంటే దంచుకుంటారు చూసారా, అవి ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటాయి. నేను అంటే అత్తమ్మ ఒకసారి చేసినప్పుడు తిన్నాను, చాలా బాగున్నాయి. మీకు కానీ అలాంటి రోలు అలా ఉంటే నువ్వుల లడ్డూలు ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండండి, టేస్ట్ బాగుంటాయి. పిల్లలకి మెయిన్, ఇంకా మీకు కానీ అమ్మాయిలున్నా ఇంకా అబ్బాయిలు ఎవరున్నా కూడా ఇలా నువ్వుల లడ్డు అలాంటిది రోజు ఒకటి టిఫిన్ బాక్స్లో పెట్టారనుకోండి, వాళ్ళకు కూడా మంచిగా అంటే మనం చేసే చిన్న అలవాట్లు వాళ్ళకి లైఫ్ లాంగ్ మంచిగా ఉంటాయి. ఈ లడ్డూలు చేసేసి ఇచ్చేసి ఇంకా మళ్ళీ వచ్చి బట్టలు సర్దుతున్నాను. ఇలానే మల్టీ టాస్కింగ్లు చేస్తూనే ఉంటాను. బెడ్షీట్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇలాంటిది ఒకటి వాటర్ ప్రూఫింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. బాగున్నాయండి ఇవన్నీ క్వాలిటీ కూడా. అండ్ పెద్ద బాబు బట్టలు అవసరం లేనివన్నీ ఇంకా మా అంటే ఇంటికి మేడొస్తారు కదా, ఆవిడకైతే ఇచ్చేస్తాను. ఆవిడ విలేజ్లో ఉంటారండి, ఇక్కడ నుంచి లోపలికి విలేజ్ ఉంటుంది, ఆవిడ విలేజ్లో ఉంటారు. సో ఆవిడకి ఇస్తే ఎవరికైనా ఇస్తారు కదా అనేసి ఇంకా మొత్తం బట్టలన్నీ ఇలా బ్యాగుల్లో అయితే సర్దేస్తున్నాను. మనకి ప్యాకర్స్ వాళ్ళు వచ్చినా కూడా ఇంకా మొత్తం మెస్సీ అయిపోదు, ఎవరి బట్టలు వాళ్ళకు ఉంటాయి, అక్కడ సర్దుకోవడం కూడా ఈజీగా ఉంటుంది కదా. అండ్ సోఫాలు కూడా తీసేస్తున్నానండి, సోఫాలు కూడా ఆవిడకే ఇచ్చేస్తున్నాను, మేడికే తీసుకెళ్ళిపోమన్నాను. కొత్తింట్లో కొత్త సోఫా కొనుక్కుందాంలే, ఇంకా అది మరీ పాతగా అయిపోయాయి, లుక్ కూడా బాగోట్లేదు. సో ఇంకా మా పిల్లలు ఏంటంటే ఇంకా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారండి. ఇంట్లో ఉంటే డైలీ మ్యాంగో అయితే తింటాము. సో ఈ బెంగినపల్లి మ్యాంగోస్ అంటే నాకైతే ఫుల్ ఇష్టం అని చెప్పాను కదా. సో ఇంట్లో అయితే ఫుల్గా మ్యాంగోస్ ఉంటాయి. సో ఇంకా పిల్లలిద్దరికి మ్యాంగో ఇచ్చేసి నేనైతే మళ్ళీ వంట చేసేస్తున్నాను. పిల్లలిద్దరికీ కూడా అండి 6కే తినిపించేస్తాను. సో నేను వంట 5:20 ఆ టైంకే స్టార్ట్ చేసేస్తాను. నేను వంట చేసే టైంలో ఇద్దరు కూడా కూర్చొని మంచిగా ఆడుకుంటూ ఉంటారు. మోస్ట్లీ ఇంకా సింపుల్గా అయిపోయే రెసిపీస్ చేసేసుకుంటాను. వెజిటేబుల్ రైస్ అయినా, లేదంటే ఫ్రైడ్ రైస్ అయినా, లేదంటే నార్మల్గా క్యారెట్ రైస్, అలా ఏదైనా సింపుల్గా ఫటాఫట్ అయిపోయేది చేసేసుకుంటాను. అందుకే ఇంకా ఇప్పుడైతే వెజిటేబుల్ రైస్ అయితే చేసేసాను. ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి వాళ్ళు కూడా. ఇంకా పెద్దగా అంటే కారము అలా ఎక్కువ స్పైసెస్ వేయను కదా, ఇద్దరు తింటారు. అండ్ మీ పిల్లలకు ఫోన్ ఇవ్వరా అని అడుగుతారేమో. అంటే ఇప్పుడైతే కొద్దిసేపు ఫోన్ ఇస్తానండి, ఫుడ్ తినేటప్పుడు అలా అయితే ఫోన్ ఇస్తున్నాను. కానీ కొత్తింట్లోకి వెళ్ళాక టీవీ తీసుకుంటాము. ముందున్న టీవీ అయితే పాడైపోయిందండి,
ఓహ్! మా ఆయనకి అదే చెప్తున్నాను. కానీ టీవీకి కనెక్షన్ ఇవ్వను. కొన్ని వీడియోస్ డౌన్‌లోడ్ చేసి పెట్టేస్తాము. అంటే కొంచెం కిడ్స్ ఫ్రెండ్లీ వీడియోస్ అలా ఉంటాయి కదా ఏమైనా. సో, అలాంటివి ఇంకా డౌన్‌లోడ్ చేసి పెట్టేసి, ఇంకా చూడాలి అంటే వాళ్ళు అదే చూస్తారు. సో, అది బెటర్ కదా! కొంచెం అలా అయితే అనిపించింది. ఇంకా మా హస్బెండ్‌కి అదే చెప్తూ ఉన్నాను. టీవీ తీసుకుందాం అనేసి. ఇంకా ఎలాగో ఇప్పుడైతే హౌస్ మారుతున్నామని తీసుకోలేదు. అక్కడికెళ్ళాక తీసుకుంటాము. చూసారు కదా! ఇద్దరు అంటే కొద్దిసేపు బానే ఆడుకుంటారండి. మళ్ళీ కొద్దిసేపు అయితే కొట్టుకుంటారు. నాకు ఆ కొట్టుకున్నప్పుడు భయమనిపిస్తది. చిన్నోడు కొంచెం చిన్నగా ఉన్నాడు గదా! వాడికి ఎక్కువ దెబ్బ తగిలేస్తదేమో అనేసి పాపం మా పెద్ద బాబుకి రోజు ఎక్కువగా దెబ్బలు అవుతూ ఉంటాయి. డైలీ ఇంకా హౌస్‌నైతే ఇలా మేనేజ్ చేస్తూ ఉన్నానండి. పిల్లలు, ఇల్లు, యూట్యూబు, ఇల్లు మారడము ఇదంతా గూడా ఇంకా వాళ్ళతో సరదాగా కొద్దిసేపు ఆడిపిస్తూ ఉంటాను. ఇంకా మా హస్బెండ్ ఇంక కొంచెం ఆఫీస్ నుంచి త్వరగా వస్తే బావుంటది. నేను చెప్తూనే ఉంటాను రోజు వెళ్ళేటప్పుడు త్వరగా రా అంటే మా హస్బెండ్ ఇంక బయలుదేరేసరికి 7 అవుతది. ఇక్కడికొచ్చేసరికి 8 అవుతది. ఆళ్ళు ఆ టైంకి పడుకుండి పోతారండి ఇంకా. నేను చెప్తున్నాను కదా! 6కే ఫుడ్ తినిపిస్తానా ఇంకా ఫుడ్ తినిపించేసాక కొద్దిసేపు అటు ఇటు అనేసి 6:30 మోస్ట్‌లీ 7 వరకైతే పడుకోబెట్టేస్తానండి ఇద్దరిని గూడా. ఆయన 7కి బయలుదేరి 8కి వచ్చేస్తారు. అంటే ఆఫీస్ నుంచి వచ్చేసరికి గూడా కొంచెం రిలాక్స్‌డ్‌గా అనిపిస్తదిలెండి. ఇంకా మీరు గూడా మీ పిల్లల్ని మధ్యాహ్నం అస్సలు పడుకోబెట్టొద్దు. నేనైతే అందుకే ఈ మధ్యాహ్నం అంటే ముందైతే మధ్యాహ్నం ఒక 2, 3 అవర్స్ పడుకోబెట్టేదాన్న. ఇంకా వాళ్ళు 10, 11 అయినా గూడా పడుకోవట్లేదండి. అందుకే ఇంకా బెంగుళూరులో నాకు తెలిసి అంటే మా అపార్ట్మెంట్‌లో అయితే 7 దాటాక ఇంకా ఎవ్వరు బయట కనిపించరండి. కమ్యూనిటీలో అయితే మోస్ట్‌లీ అంటే 90% కనిపించరు. ఎందుకంటే స్కూలు 6:30 ఆ టైంకే స్టార్ట్ అవుతాయి గదా! 6:30కి స్కూల్ బస్ వస్తుంది అంటే వాళ్ళు 5:30కో కనీసం 6 కన్నా లేవాలి. అంత త్వరగా లేవాలంటే త్వరగా పడుకోబెట్టాలి గదా! అందుకే మోస్ట్‌లీ అందరూ గూడా అంత ఎర్లీగానే పడుకోబెట్టేస్తారు. అందుకే అండి వీళ్ళకి మార్నింగ్ లేచేసరికి త్వరగా ఆకలేసేస్తది. ఇంకా నేను 6 వరకే తినిపిచ్చేస్తాను గదా! మళ్ళీ ఆల్మోస్ట్ 12 అవర్స్ గ్యాప్ ఉంటది. ఇంకా వీళ్ళకి ఫుడ్ తినిపిచ్చేసి, మళ్ళీ పాటీ పోయాక అలా కొన్ని రిక్వైర్‌మెంట్ అన్నీ పెట్టుకుంటాను. వాటర్ ఫుల్‌గా తాగిపించేసి పడుకోబెట్టేస్తానండి. ఏదో డైనోసార్ అలా వస్తుంది అంటే పాపం మా చిన్న బాబు పడుకుండి పోతాడు. అప్పుడప్పుడు సతాయించేస్తారులెండి. ఇంకా మోస్ట్‌లీ 90% మంచిగానే పడుకుండి పోతారు. నేను లైఫ్‌లో ఒక బిగ్ అచీవ్‌మెంట్ అంటే ఇదే అండి. త్వరగా పడుకోబెట్టడము. నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తదో ఇద్దరు గూడా ప్రశాంతంగా పడుకున్నాక, ఇంక నేనేమో కొద్దిగా ఫోన్ స్క్రోల్ చేయడము, మా హస్బెండ్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా మా ఆయనేంటే "నువ్వు తినేయొచ్చు కదా" అంటారు. ఇక లేదులే కనీసం డిన్నర్ అయినా కలిసి తిందాం అనేసి ఇంకా వచ్చాక డిన్నర్ అలా ఫినిష్ చేస్తాము. ఇంకా మా ఆయనేమో వచ్చాక నా యూట్యూబ్‌లో కామెంట్ చూస్తారండి. నేను అంటే ఏం వీడియోస్ పెడుతున్నాను, అందరు ఏం కామెంట్లు పెడతారు, అలా అనేసి ప్రతి ఒక్కరు కామెంట్ చెక్ చేస్తారండి. ఓహ్! అందుకే ఎవరైనా నాకు నెగెటివ్ కామెంట్లు ఏమైనా వచ్చానంటే ఫస్ట్ మా ఆయనే డిలీట్ చేసేస్తారు. ఎందుకులే నెగటివిటీ ఉంచుకోవడం ఎందుకు అనేసి ఆయన ఫోన్‌లో లాగిన్ ఉంటది. నా ఫోన్‌లో లాగిన్ ఉంటది. యూట్యూబ్ అయితే సో, అలా అయితే చెక్ చేసేసి కొద్దిగా డిస్కస్ చేసుకుంటాము. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనైతే ఏం చేస్తానండి. తప్పకుండా మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇక్కడి నుంచైనా రెగ్యులర్‌గా వ్లాగ్స్ అయితే పెడతాను. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.